పల్లెకే పెద్ద మార్కెట్ ఇది అల్లనేడు మార్కెట్. అవును. ఇక్కడ ఏమన్నా జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటి వేస్తే కూడా దీనికి మంచి గిరాకీ ఉంటుంది. రైతులకు ఏదో ఎంతో అంత గిట్టుబాటు ధర వస్తుంది. ఇది దీనికి ఇక్కడ కేజీ మీద 20-30 రూపాయలు ఎక్స్ట్రా పోతానే ఉంటుంది. మధురై బండికి మధురై అయితే అదైతే కొంచెము. అల్లనేరెడ్డి రైతులకు నమస్కారం. ఈరోజు అయితే మనము మదనపల్లి మార్కెట్కి అయితే వచ్చినాము. ఈరోజు మనకు టాప్ ధర వచ్చేసి ఎంత పలికిందో పూర్తిగా వివరాలతో అయితే చెప్తాము. ఈరోజు ఇది టాప్ క్వాలిటీది మనకు వచ్చేసి ఈ గుండు సైజు ఈ టైప్లో ఉండే కాయి ఇది టాప్ క్వాలిటీ. ఇది వచ్చేసి కిలో 140 రూపీస్ అయితే పోయింది. ఇది టాప్ క్వాలిటీ. ఇంకా సెకండ్ క్వాలిటీ మరియు చిన్న సైజ్ క్వాలిటీ అనేది కానీ ఉన్నాయి. అవి కానీ మీకు పూర్తి వివరాలతో అయితే చెప్తాము. ఈరోజు మదనపల్లి మండీలో లాస్ట్ టైం వచ్చేసి మనకు 160-170 వరకు పోయినాయి. ఈరోజు మాత్రము అది రేట్లు తగ్గి 140 రూపాయలు టాప్ క్వాలిటీ అయితే వినాయి. ఇప్పుడు 100 ఈ స్టార్టింగ్లో అయితే కొంచెం మంచి రేట్ అయితే పోయినాయి. ఇంకా తగ్గడం ఈరోజు లాస్ట్కి వచ్చే టయానికి మనకు 110 రూపాయలు అయితే పోయింది ఫైనల్గా. ఇదే కాయి కొంచెం మార్నింగ్ సెక్షన్ టైప్లో మార్నింగ్ మధ్యాహ్నం అయితే 140 వరకు పోయినాయి. ఆ తర్వాత వచ్చేసి 110 కానీ డౌన్ అయ్యి 110కి అయితే చేరుకున్నాయి. ఆ తర్వాత సెకండ్ క్వాలిటీ వచ్చేసి 100 రూపాయల దాకా పోయినాయి. 100 రూపాయల వరకు పోయినాయి. ఇంకా మీకు చూపిస్తాను. ఈ క్వాలిటీ ఇది మీడియం ఈ సైజ్ కాయలు ఉంటాయి కదా, ఇవి దానిపైన చిన్న కాయలు. ఇవి అయితే 65 రూపాయలు అయితే పోయినాయి ఈ మండీలో. ఇవి 65. అవి థర్డ్ క్వాలిటీ 65 రూపాయలు. మరియు ఇవి సెకండ్ క్వాలిటీ వచ్చేసి 100 రూపాయలు 85 రూపాయలు అట్లా వినాయి. ఇంకా ఇవి సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇవి సెకండ్ క్వాలిటీ కాయలు. ఇవి కొంచెము లైట్గా దీనిలలో చిల్లులు ఉంటాయి. చిల్లులు ఉండేటివి ఈ విధంగా ఉండేటివి, కొంచెం చిల్లులు ఉండేటివి వచ్చి మనకు 90 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయలు ఆ రేంజ్లో అయితే పోయినాయి. ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ. ఇవి కొంచెం థర్డ్ క్వాలిటీ, కొంచెము ఇదిగా ఉండేటివి. దానికి డిఫరెన్సు ఇవైతే 80 90 70 మధ్యాహ్నం వరకు ఒక్క రేటు పోయి ఆ తర్వాత అనేది మనకు మార్కెట్ అనేది కొంచెం డౌన్ అయ్యి ఆర్డర్స్ తగ్గటానికిలే వెంటనే అవి డౌన్ అనేది అయిపోతాయి. ఇవి మేము రైతుతో అయితే ఒక మాట కనుక్కుందాము ఏ టైంలో ఎంతెంత రేటు పోయింది అనే విషయము. ఇప్పుడు అల్లనేరెడ్డికి అయితే తెచ్చినారా మీరు? ఎన్ని రేట్లు తెచ్చినారన్నా? 7 గ్రేట్లు. మీడియం సైజ్ వచ్చి 5 గ్రేట్లు వచ్చినాయి. టాప్ క్వాలిటీ 2 గ్రేట్లు వచ్చినాయి. ఇప్పుడు లో క్వాలిటీ అదే లో క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఎంత పోయా? ఫస్ట్ క్వాలిటీ 140. ఏ టైంలో అదే ఇప్పుడు తగ్గినాయి అని చెప్తాను. అది 2 గంటలకు పంపించేది. 2 గంటల టైంలో మనకు 140 పోయిందా? అది మధురైకి వెంటాయి. ఇప్పుడు వచ్చినవి ఇవి మీడియం చాలా చిన్నకాయలు అవి 70 రూపాయలు. మనకు మీరు మధ్యాహ్నం తీసుకొని వచ్చింటే 140 వినాయి. ఎక్కడికి అయినారు అది? మధురైకి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నది అదే క్వాలిటీ ఎత్తుకొని వస్తే? అదే క్వాలిటీ ఇప్పుడు ఎత్తుకొస్తే 100 110. ఎందుకు నా అది 2 గంటలలోనే ఇంత చేంజ్? అది మధురై బండికి పోతే ఆ మధురై బండి 2-3 గంటలకు బయలుదేరాలి. ఆ టైమింగ్కి పోతే ఆ తెల్లారి ముందుకు ఆడ మార్కెట్లోకి అది బండి ఉంటుంది. ఈ టైమింగ్లో బయలుదేరితే తెల్లారి మార్కెట్లోకి ఆడ బండి పెట్టలేదు. దాన్ని బట్టి 20-30 రూపాయలు ఎక్స్ట్రానే పోతాయి. మధురై మార్కెట్కి ఎక్స్ట్రా పోతాయి, ఎక్కువ రేటు పోతుంది. కేజీ మీద 20-30 రూపాయలు ఎక్స్ట్రా పోతానే ఉంటుంది మధురై బండికి. మధురై అయితే అదైతే కొంచెం మార్కెట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆ రేటు. మళ్ళీ మిగతా అంతా హైదరాబాద్ అంతా ఈ తమిళనాడు అంతా ఈవినింగ్ నైట్ 7 కానీ 8 కానీ పోవచ్చు. రేటు తగ్గుతుంది.
ఇక్కడ మదనపల్లిలో అయితే ఎంత తొందరగా పీక్కొని వచ్చి మదురై మార్కెట్కి పోతుందో అది ఒక 20-30 రూపాయలు మనకు ప్లస్ అవుతుంది. ఎప్పుడైతే మనము లేట్గా పీకి ఈవినింగ్ అయిందనుకో పోతాయి, కానీ 100 రూపీస్ ఆ విధంగా పోతుంది. సన్నకాయ కూడా ఆ మదురై బండికి అయితే ఖచ్చితంగా 90 రూపాయలు. అదే మీడియం సైజ్ కాయ మదురై బండికి వస్తే అది కూడా ఇప్పుడు 70 వేసిండేది, అప్పుడు 2 గంటలకు వచ్చింటే 90 రూపాయలు వేసి అంత వేసింది. ఇంకా ఎందుకు ఫస్ట్లో 250 వచ్చి ఇప్పుడు తగ్గుతా వస్తుంది రేట్లో? సరికి ఎగబడతా వస్తానులా. ఓహో, ఫస్ట్లో పెద్దగా మాగిండు, ఇప్పుడు వాన పడేలకు గప్పన కాయ మాగుతా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి రేట్ డౌన్ అవుతుంది, సరికి ఎక్కువ సరికి ఎగబడుతుంది, రేట్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మంచి కాయ అంటే ఏ చెట్టు అది మోడల్ అదే విత్తనాలు, ఏ విత్తనాలు అవి మంచి టాప్ క్వాలిటీ విత్తనాలు? అంటే టాప్ క్వాలిటీ గోవా సైడ్కి తెచ్చుకోవాలా ఆర్డర్ పెట్టి? గోవా సైడ్ అయితే మంచిగా వస్తాయా? స్టార్టింగ్లో కొంచెం ఎంత తొందరగా వస్తే అంత బాగా వస్తాయి. గోవా సైడ్ అంటే స్టార్టింగ్లోనే కాదు, కాయ బాగా పొడువుగా లావుగా బాగా వస్తుంది. అది గోవా సైడ్. ఓకే. చూడండి, గోవా సైడ్ అయితే మంచిగా వస్తాయంట. మీరు ఎక్కడి నుంచి తెప్పించింది అన్నది కాయ? అది చెట్టు మేము చెట్లు మా సొంతం కాదు, మేము వేరే కొనిన్నారా? ఎన్ని చెట్లు కొనిన్నారు? 50 చెట్లు కొన్నారా? 50 చెట్లకు గాను ఇప్పుడు శాంపుల్ పడతా వస్తాయి. ఎన్ని చెట్లు కాయినాయి ఇప్పుడు స్టార్టింగ్? ఇప్పుడు అన్నీ కూడా 10 చెట్లు కాయినాయి. 10 చెట్లు కాయినాయా? ఇంకా అంతా మళ్ళా పిండి గోలు పగిలింది పోత, అంటే ఇప్పుడు ఇడిగింది కొంచెం పోత పిండి అయింది. ఇప్పుడు ఎన్ని నెలల వరకు వస్తుందా ఇది పంట? 8 నెలల వరకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు అంటే అప్పుడు ఎత్తుకొని వచ్చి మనము ఇచ్చుకుంటా ఉండాలి మార్కెట్. ఏమి ఇప్పుడు కాసిండేది 8 నెలల వరకు అది రాదు. అది నీకు పట్టుమని 5-6 కోతలకు వస్తే మాన ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఏమానైనా పోత వస్తా ఉండే కొద్దీ అది వస్తా ఈ మాన వెళ్ళిపోతుంది. మళ్ళా అదే తోటలో ఇప్పుడు 10 చెట్లు వచ్చినాయి, ఇంకొక 20 చెట్లు వస్తాయి, ఇంకొక 30 చెట్లు వస్తాయి. ఈ విధంగా అయితే అల్లనేరేడు అనేది ఇప్పుడు ఇక్కడ రైతులు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు కదా? రోజుకు పెరుగుతూనే ఉంటారు రైతులు. ఇంకా సరుకు ఫస్ట్లో మాగదు, దాని టైం వచ్చేళ్ళకి అది మాగతా వచ్చేళ్ళకు రైతు పెరకొచ్చి గ్యాస్కొస్తాం. ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లోనే మనకు కాయ వచ్చేదానికి కారణమున ఫాస్ట్గా వచ్చేస్తుంది. కొన్ని చెట్లు ఎందుకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అవి? అది భూమి సారం బట్టి, ఆ ఏరియా నేల బట్టి వస్తాయి. అది ఎండకి ఏమన్నా ఫాస్ట్గా వచ్చేస్తాయా? వాతావరణమా ఎట్లది? మందులు ఏమన్నా కొడితే ఫాస్ట్గా వస్తాయా? మందులు కొడితే రావు. దాని టయానికి ఆ చెట్టు ప్రభావం దాని టయానికి అది కాయ కాస్తుంది. కానీ మనం ఏం చేసినా ముందుగా రాదు కాయ. పౌడర్ వేసేది అవంతా చేసే కాదు. ఇది మామిడికాయ మాదిరి కాదు. ఇది న్యాచురల్. నువ్వు ఎర్రకాయ బెరకేస్తే కూడా నువ్వు 10 దినాలు అట్లే పెట్టు, అట్లే ఎండిపోతుంది, కానీ కాయ మాగదు. ఎందువల్లే ఇది బయట దేశాలకి ఎక్స్పోర్ట్ లేదు. ఇది బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అంటే నీకు ఈ నుంచి అడిగి వేళకి అది పులవర అయిపోతుంది. అల్లనేరేడులో మెయిన్ వచ్చేసి డిసప్పాయింట్ వచ్చేసి ఇది మెయిన్ వచ్చేసి బయట దేశానికి అయితే పంపించలేరు. బయట దేశానికి అయితే పంపిస్తే దీనికైతే సుమారుగా 300 నుంచి 400 రేటు పోయినా కానీ ఆశ్చర్యపడిన అవసరం లేదు. అంత దూరం పోయిన వరకు ఉండదు కదా కాయ ఉండదు. ఈ బుద్ధి పోయినామా రేపు సాయంత్రానికి సరుకు ఖాళీ అయిపోవాలి. ఇప్పుడు షుగర్ పేషెంట్లు కానీ ఎక్కువ తింటున్నారు కాబట్టి ఈ మాత్రం ధర ఉంది. లేకపోతే హాస్పిటల్లో టూ మచ్గా ఇది చెప్తున్నారు కాబట్టి ఈ కాయ తింటే షుగర్ పేషెంట్లకు మంచిది అని చెప్పేసి అందువల్ల అయితే ఇవి ఈ మాత్రం రేట్లు ఉన్నాయి. లేకపోతే ముందు అయితే చాలా తగ్గినాయి కదా. మన మదనపల్లికే పెద్ద మార్కెట్ ఇది, అల్లనేడు మార్కెట్. అవును. ఇక్కడ ఏమన్నా జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటి వేస్తే కూడా దీనికి మంచి గిరాకీ ఉంటుంది. రైతులకు ఎంతో అంత గిట్టుబాటు ధర వస్తుంది. ఇది దీనికి ఇక్కడ మదనపల్లిలో ఫ్యాక్టరీ పడితే ఏదో రైతుకు కొద్దిగా గిట్టుబాటు ధర ఉంటుంది. మన ఏరియా ఇక్కడే ఎక్కువ. కానీ ఫ్యాక్టరీనే లేదు కదా. ఫ్యాక్టరీనే లేదు. ఇట్లా గురంకొండ కాడి నుంచి ఎత్తుకో, కదిరి కాడి నుంచి ఎత్తుకో. చిత్తూరులో అయితే మామిడి మార్కెట్లు మామిడి ఉండదు. ఈ సరౌండింగ్ మన నియోజకవర్గం కానీ మదనపల్లి కానీ తంబోలపల్లి నియోజకవర్గం కానీ ఏమే కానీ ఫ్యాక్టరీలు లేవు, ఏం లేవు. రాయలసీమలోనే లేదు. అవును, మనల్ని ఎక్కువగా ఎవరు గుర్తించడం లేదు. అందువల్ల ఇట్లా ఈ అల్లనేరుడుకు ఒకటి, టమాటాకు ఒకటి ఫ్యాక్టరీలు పడితే ఏదో రైతుకు కొంచెం గిట్టుబాటు ధర బాగుంటుంది, కల్పిస్తారు కూడా. మామిడికాయ చూడు ఎంత ఘోరం అయిపోయిందో.
అవునా? మామిడికాయ అంటే బయట ఎక్స్పోర్ట్ పోతా ఉన్నింది ఏకదమ్ము నిలిపేసింది ఈ యుద్ధాలు అవి ఇవి మళ్ళీ అనేసి నిలిపేసేది, దానివల్ల ఎఫెక్ట్ అంతే. లేదంటే దాని పాటికి అది పోతా ఉంటే దాని రేటు దానికి అట్లే ఉండు. ఎప్పుడు పంపించిన సరుకు రిటర్న్ ఎక్క చేసిరో అప్పటి నుంచి ఈ విధంగా అయింది. ఓకే అండి, ఈరోజు అయితే మనం టాప్ రేట్లు తెలుసుకున్నాం కదా. మధ్యాహ్నం నుంచి అయితే మనకు ఒక ధర పలుకుతుంది, 4 గంటల కాడ ఒక ధర, ఆ తర్వాత తెచ్చినటువంతా ఈక్వల్గా ఉంటాయి. మంచి టాప్ క్వాలిటీ అయితే 140 రూపాయలు పోయినాయి మధ్యాహ్నము. ఈవినింగ్ వచ్చే టయానికి 100 రూపీస్ తగ్గి, ఆ తర్వాత సెకండ్ క్వాలిటీ 80-70, మళ్ళీ థర్డ్ క్వాలిటీ చిన్నకాయ వస్తుంది కదా, అదైతే మనకు 65 రూపాయల వరకు పోయినది. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. సరేనా?